20? వెరీ గుడ్. నా వయసు 24 సంవత్సరాలు. నాకన్నా పెద్దోళ్ళు, నాకన్నా అనుభవం ఉన్నవాళ్ళు ముందు దినాల్లో వచ్చారు, వాక్యాన్ని అందించారు. నేను అంత వయసు కాకపోయినా అంత జ్ఞానం నాకు ఎంతో కొంత ఉన్నప్పటికీ ఈ దినాన దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టిన దాన్ని బట్టి, నా ద్వారా దేవుడు మీతో మాట్లాడబోతున్న దాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరి మీ దైవ సేవకులు నాకు ఒక నెల క్రితం ఈ యొక్క ప్రార్థన కూడిక గురించి చెప్పారు. 2వ తారీఖున నాన్నగారు అమెరికా దేశం నుండి రావటం జరిగింది. ఆ వచ్చిన క్రమంలో డేవిడ్ గారు దైవ సేవకులు మా నాన్నగారిని ఆహ్వానించడానికి ఎయిర్పోర్ట్కి రావటం జరిగింది. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఒక వారం తర్వాత మా యొక్క గృహం నందు ఒక కృతజ్ఞత కూడిక నాన్నగారు ఏర్పాటు చేశారు. ఆ యొక్క కృతజ్ఞత కూడిక కూడా దైవజనులు డేవిడ్ గారు వచ్చారు. ఆ దినాన నాన్నగారిని అడిగారు, నన్ను కూడా అడిగారు, అయ్యా ఈ విధంగా కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలు ఉంటాయి, ఒకరోజు నువ్వను అదేవిధంగా నిసి జోసెఫ్ ఇద్దరు వచ్చినట్లయితే మేము ఎంతో ఆశీర్వదింపబడతా ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా తప్పకుండా వస్తానండి అని చెప్పాను. ఒక వారం క్రితం, ఇప్పటి నుండి ఒక వారం క్రితం ఒకరోజు నాకు మెసేజ్ చేశారు, ఒక ఫోటో పంపించండి అని అన్నారు. నా దగ్గర ఫోటోలు ఏమి లేవు, నేను సాధారణంగా ఫోటోలు ఎవరికి ఇవ్వను బయటికి, ఎప్పుడు బ్యానర్ల మీదకి లేదా ఏమైనా మీడియా ద్వారా పంపించడానికి దిగలేదు కూడా. సరే ఎక్కడో చోట ఇదే విధంగా వెళ్ళినప్పుడు ఒక ఫోటో ఎవరో తీస్తే ఆ ఫోటోని పంపించడం జరిగింది. ఆ ఫోటోని పాస్టర్ గారు ఎంతో అందంగా చేశారు. నేను పంపించిన ఫోటో అంతకు బాగాలేదు, మంచిగా ఎడిట్ చేయించి బ్యానర్ వేయించడం అనేది జరిగింది. సోమవారం మొదలైనవి అనుకుంటే కదా ఈ ప్రార్థనలో. సోమవారం, మంగళవారం, బుధవారం, శనివారం, రేపు కూడా ఉందనుకుంటే రేపు ఆదివారపు ఆరాధనతో ఆఖరి. మంచిది. వాక్యవాగంలోకి వెళ్ళబోయే ముందు మీ అందరినీ ఒకటి అడుగుతాను. ఇప్పటికి 6 రోజులు కదా, ఒక్కరోజే వచ్చానన్నవాడు చేతులు ఎత్తండి. లేదు 2 రోజులు వచ్చానే, ఈ రోజుతో కలిపి ఇంకొక రోజు వచ్చాను అన్నవాడు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడే కాదు, ఇంకా ఉంది. 3 రోజులు వచ్చాను అన్నవాళ్ళు, 4 రోజులు వచ్చాను అన్నవాళ్ళు, 5 రోజులు వచ్చాను అన్నవాళ్ళు, 6 రోజులు ఈ రోజుతో కూడా కలిపి వచ్చాను అన్నవాడు చేతులు ఎత్తండి. చాలు చాలు. నేను అడిగాను కదా, ఒక్కరోజు వచ్చాను అన్నవాళ్ళు ఉన్నప్పుడు అందరు చేతులు ఎత్తారు. 6 రోజులు వచ్చిన వాళ్ళు కూడా. 2 రోజులు అన్నప్పుడు ఏం చేయాలి? 6 రోజులు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తాలి. ఏదో మీకు అర్థం కాలేదు అనుకుంటా నేను చెప్పింది. ఏది ఏమైనా కానీ పాస్టర్ గారు ఆ యొక్క ఫోటో అడిగినప్పుడు, ఆ యొక్క డేట్స్ అనేవి నాకు తెలియజేసినప్పుడు ఆ రోజు నుండి నేను విజ్ఞాపన చేస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. మా యొక్క సంఘంలో కూడా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు, ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలు బట్టి మేము విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. చేసే క్రమంలో దేవుడు అద్భుతమైన కార్యములు చేస్తున్నాడని మాతో మాట్లాడాడు. హల్లెలూయా. మీకు దేవుడు అద్భుతమైన క్రియలు చేశారని నేనైతే నమ్ముతున్నాను. దేవుడు ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో జరిగిన ఈ యొక్క ప్రార్థనల ద్వారా ఈ యొక్క కుటుంబాలన్నిటికీ దేవుని యొక్క దీవెనలు ఖచ్చితంగా అందజేశాడని నేనైతే నమ్ముతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని దినాలు దేవుడు ముందు నడిపించాడు. ఈ యొక్క 6వ దినం కూడా దేవుడు ఆయన యొక్క వాక్ను అందించాలని నేను ఎంతగానో కోరుతున్నాను. చిన్న ప్రార్థన. తండ్రి, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలయ్యా. గత గడిచిన కాలం అంతా మీ యొక్క రెక్కల నీడలో మమ్మల్ని కాపాడి ఈ దినాన మీ యొక్క సన్నిధిలో మేమందరము కూడి మీ యొక్క నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు అనుగ్రహించిన యొక్క సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి, మీకే స్తుతులయ్యా. ముందున్న సమయంలో మీ యొక్క లేఖన భాగం నుండి కొన్ని విషయాలు మేము నేర్చుకోబోతుండగా మీరు మాతో మాట్లాడండి. ఎందుకంటే మీ యొక్క వాక్యము జీవమై ఉన్నది కనుక
మీ యొక్క జీవపు వాక్యమును మీరు మాకు అందించి మమ్మలను నడిపించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద కూడికల గురించి మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి. చాలామంది చాలా వాక్య భాగాలు అందించి ఉంటారు, అవునా కదా? మొదటి రోజు నుండి ఈ దినం వరకు దేవుడు నాకు కూడా కొన్ని లేఖనాలను అందింపజేశారు. సంఘము అనేది ఒక పెద్ద కుటుంబం. కుటుంబం అనేది ఒక చిన్న సంఘం. చెప్పండి నాతో పాటు. కుటుంబం అనేది ఒక చిన్న సంఘం అండి. సంఘం అనేది ఒక పెద్ద, అర్థమవుతుంది కదా అందరికీ? కుటుంబం అనేది ఒక చిన్న సంఘం, సంఘము అనేది పెద్ద కుటుంబం. దేవుడు మీకు చిన్న మందిరాన్ని అనుగ్రహించాడు, పెద్ద సంఘాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. చూడటానికి 4 గోడలు చాలా చిన్నగానే కనపడుతున్నాయి, మందిరం చూడటానికి చాలా చిన్నగానే ఉంది, కానీ సంఘం మాత్రం జీవము కలిగిన సంఘము, ఎంతో గొప్ప సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము అందరూ తీయండి. 16వ వాక్యం ఎవరైనా దగ్గరగా చదువుతారా? రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 11వ అధ్యాయము 16వ వాక్యం. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. ఈ వాక్యం నాతో పాటు చెప్పండి. వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధమే. మరొకసారి, వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధమే. చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబ వ్యవస్థలో మనం చూసినట్లయితే వేరు తల్లికి అదేవిధంగా తండ్రికి సూచనగా ఉంది. కుటుంబ వ్యవస్థలో తల్లి తండ్రి, తల్లిదండ్రులు వేరుగా ఉన్నారండి. సో వేరు అనేది మనం ఎక్కడ చూస్తామంటే, ఒక చెట్టుకు వేరుంటుంది, ఒక మొక్కకు వేరుంటుంది. ఈ దినాన ఈ యొక్క వేరుకు సంబంధించిన కొన్ని విషయాలు నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మనం సైంటిఫిక్గా కనుక ఆలోచన చేసినట్లయితే వేరులో చాలా రకాలు ఉన్నాయి. ఎవరైనా బైపీసీ చదివిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? పిల్లలు లేరా? నేను బైపీసీ చదివా. మాకు బాటనీ మొత్తం అదే, ఏర్లు, ఆకులు, కొమ్మలు, ఇంకా మొత్తం అయ్యే ఉంటాయి అన్నమాట. బాటనీ మొత్తం అది చదివి దాని మీద ఒక పెద్ద రికార్డు బొమ్మలన్నీ వేసి ఆడిగిస్తాడు, 10 మార్కులు ఇస్తాడు. నెలలు కష్టపడి బాగా నీట్గా, అసలుకి ఆర్టిస్టులు అందరూ అప్పుడే వస్తారనమాట, మంచిగా రాసి దానికి సంబంధించి అసలు ఈ వేరంటే ఏంటి, ఈ ఆకు ఏంటి, ఈ ఆకు ఏ చెట్టుది, దీని సైంటిఫిక్ నేమ్ ఏంటి అని ఇవన్నీ రాస్తే అప్పుడు వాడు చూసి ఎంతో కొన్ని మార్కులు ఇచ్చేవాడు. సో నేను కూడా బాటనీ కాబట్టి ఇది ఈ యొక్క వేరు గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. వేరులో మనం చూసినట్లయితే చాలా రకాలు ఉన్నాయి. ట్యాప్ రూట్ అంటారు ఒకటి, ఫైబ్రస్ రూట్ అంటారు, అడ్వెంటిషియస్ రూట్ అంటారు, ఇంకా మోడిఫైడ్ రూట్ అంటారు ఇంగ్లీష్లో చెప్తే. తెలుగులో మనం చూసినట్లయితే తల్లి వేరు, టాప్ రూట్ అనేదాన్ని తల్లి వేరు అని అంటారు. ఫైబ్రస్ రూట్ అనేదాన్ని పీచు వేరు, పిల్ల వేరు కాదు. మూడవదిగా అడ్వెంటిషియస్ రూట్ని అంటు వేళ్ళు, అంటుకుంటూ ఉంటాయి కదా భూమిలోనే, ఒకదాని నుంచి ఇంకో దానికి మినరల్స్, వాటర్, న్యూట్రియంట్స్
అన్ని అటు నుంచి ఇటు నుంచి అటుపోతూ ఉంటాయి. ఇంకా మోడిఫైడ్ రూట్, ఈ మోడిఫైడ్ రూట్ని ఏమంటారంటే రూపాంతరము చేసిన వేరు. ఈ రూపాంతరం చేసిన వేరంటే ఇంకేం లేదు, క్యారెట్ కూడా ఒక వేరే, అది పండు కాదు, ఒక ఫ్రూట్ కాదు, ఒక వెజిటేబుల్ కాదండి, అది ఒక వేరు. దానికి మనం ఒకవేళ కొన్నప్పుడు చూస్తే వేళ్ళు వేలాడుతూ ఉంటాయి చిన్న చిన్నవి, అది భూమిలో ఉంటుంది, భూమిలో తీస్తారు, తెలుసు అనుకుంటా మీ అందరికీ. సో ఈ విధంగా వేళ్లలో చాలా రకాలు ఉన్నాయి. ఎందుకయ్యా మాకు ఈ వేళ్ల గురించి చదువుతున్నావు, ఎందుకు ఇప్పుడు మాకు బాటనీ క్లాస్ స్టార్ట్ చేసావు అని అనుకుంటా ఉంటారేమో. కుటుంబాలలో కూడా చాలా భిన్నత్వాలు ఉంటాయండి. దాని గురించి నేను చెప్పడానికి ఇదంతా చెప్పాను. ఒక కుటుంబం ఒక విధంగా ఉంటుంది, మరొక కుటుంబం మరొక విధంగా ఉంటుంది. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు, మరొక కుటుంబంలో కొంతమంది తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారు, వాళ్ళు ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా కుటుంబ వ్యవస్థలో మనం చూస్తే ఒక కుటుంబంలో తల్లి తండ్రి ఉంటారు, కొన్ని కుటుంబాల్లో మనం చూసినట్లయితే తల్లి తండ్రి ఉంటారు, వారు చేసే పనులు వేరుగా ఉంటాయి. హల్లెలూయా, నాతోనే ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము ఇది అందరికీ తెలిసిన వాక్యమే. పదిహేడవ అధ్యాయము 7-8 వాక్యాలు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. చాలు చాలు చాలు, 2 వాక్యాలండి. వేళ్లకు ఉన్న ముఖ్యమైన లక్షణాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఒక చెట్టు లేదా ఒక మొక్క గాలి వీచినప్పుడు కదిలిపోకుండా ఎగిరిపోకుండా ఉండాలంటే వేర్లు భూమిలో బాగా నాటబడి ఉండాలి. దైవజనులు డేవిడ్ గారు మా యొక్క క్యాంపస్కి వచ్చారు. చాలా మామిడి మొక్కలు చూసుంటారుగా, ఉన్నాయా? మా నాన్నగారు ఎంతో కష్టపడి తెలంగాణ ప్రాంతం నుండి ఒక 50 మొక్కలు తెప్పించారు. అంటే చూడటానికి పిలవటానికి అవి మొక్కలే కానీ 16-17 అడుగులు ఎత్తుండే మొక్కలు తెప్పించారండి. పెద్దవే, 2-3 ఏళ్ళ సంవత్సరం కలిగిన మొక్కలు. మేమెంతో ప్రార్థనాపూర్వకంగా ఆ యొక్క మొక్కలకు ప్రార్థన చేసి, భూమిలో నూనె పోసి ప్రార్థన చేసి నాటాం. మంచిగా నాటాం. ఇప్పుడు నాటాం కదా, అప్పటికి వాటికి పిందెలు ఉన్నాయి. వచ్చే సంవత్సరం కాయలు కాస్తాయో అని అనుకుని ఎంత ఆశపడి చూస్తూ ఉన్న క్రమంలో ఒక్కో మొక్క చనిపోతుంది, ఎండిపోతుంది. ఆకులన్నీ రాలిపోతూ ఉన్నాయి, ఆ యొక్క కొమ్మలన్నీ ఇట్లా అంటే విరిగిపోతూ ఉన్నాయి. ఏంటి ప్రార్థన చేశాం కదా, మంచిగా నాటాం కదా, ఎందుకు ఈ విధంగా అయిపోతుందని అందరూ, నాన్నగారు, నేను, మమ్మీ, మా అక్కగారు అప్పుడు ఉండేవారు, అందరం కలిసి ప్రతిరోజు ఆ మొక్కల దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఉండేవాళ్ళం. ఎంతగానో కష్టపడి, అరే నాటామే అన్నా, మనం నాటాం కదా, ఎందుకు ఇవి ఎండిపోతున్నాయి, ఎందుకు ఆకులన్నీ ఇలా బడిలిపోతున్నాయి, ఎందుకు రాలిపోతున్నాయి అని మేము ఎంతగానో బాధపడుతూ ఉండేవాళ్ళం. అయితే ఒక దినాన నాన్నగారు కూర్చొని చూస్తూ ఉన్నారంట. చూస్తూ ఉంటే, మాది ఎక్కడ ఉంటుందంటే ఊరు బయట ఉంటుందండి మా ఇల్లు, ఊరు మధ్యలో ఉండదు, చుట్టూ ఏముండవు మా ఇంటికి. ఇటు చూస్తే పొలాలు, ఎదురు చూస్తే పొలాలు, వెనపక్క చూస్తే పెద్ద చెరువు. సో ఊరు బయట ఉండే వాళ్ళకి తెలుసు, ఎవరైనా ఉన్నారు ఊరు బయట ఉండేవాళ్ళు, గాలి ఎట్లా వస్తుందో, గాలి ఎట్లా వేస్తుందో, ఆ గాలికి ఊరు తట్టుకోలేదు. మొన్న మా అక్కగారి యొక్క వివాహానికి ముందు
ప్రధాన ఫంక్షన్ అంటారు కదా, నలుగురు అవి వేస్తూ ఉంటారు. ఆ యొక్క కార్యక్రమాన్ని మేము రాత్రిపూట ఏర్పాటు చేసుకున్నాం. ప్రధానానికి ఆ దినానికి ముందు 3 రోజులు నలుగురు కార్యక్రమాన్ని పెట్టాం. మొదటి రోజు బాగానే జరిగింది. రెండో రోజు వీధులు గాలులు, వర్షం, గాలికి కట్టిన క్లాతులన్నీ ఎగిరిపోతా ఉన్నాయి అన్నమాట. పెట్టిన కుర్చీలన్నీ పడి దొరిలాడుతాయి అన్నమాట. సో ఈ విధమైన గాలులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే చెట్టు లేదా మొక్క కదిలిపోయింది. సో అది కదిలిపోయిన క్రమంలో ఆ యొక్క మొక్కలన్నీ కొన్ని చనిపోవటం జరిగింది. దేవుడు నాన్నగారికి మంచి ఆలోచన ఇచ్చి చుట్టూ పాదు చేపించి మంచిగా కర్రలు నాటించి వాటికి పోటీలు పెట్టించాడు. ఇప్పుడు మంచిగా ఉన్నాయి, మొక్కలు ఎదుగుతున్నాయి. దాన్ని బట్టి మేము దేవుణ్ణి ఎంతగానో సంతోషిస్తా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యొక్క చెట్టుకున్న వేళ్ళు వాటి యొక్క లక్షణంలో మొదటిది ఏంటి అని అంటే, ఈ యొక్క భూమిలో పాతినప్పుడు అవి ఒక లంగరు లాగా పనిచేస్తాయి. ఎలా పనిచేస్తాయండి? లంగర్ అంటే తెలుసా మీకు? ఎంతమంది తెలుసు లంగర్ అంటే? ఓడ వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఆగాలనుకోండి, వాళ్ళు ఆగటానికి బ్రేక్లే ఉండవు, షిప్పులకు బ్రేకులు ఉండవు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పెద్ద లంగరు ఇలా ఉంటుంది, చేపలు పట్టేదిలా ఉంటుంది. అదే పెద్దది చేనేసి దానికి కట్టు ఉంటుంది. ఆ విధంగా వేసినప్పుడు ఆ ఓడ నిలిచిపోయింది అక్కడే. సో ఆ లంగరు లాగా ఈ యొక్క వేళ్ళు అనేవి పనిచేస్తాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18, 19 వాక్యాలు. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలెనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి తన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు ఎలా ఉందంటే ఇది లంగరు వలె నుండి. చాలు 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 చాలు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ఒక గొప్ప నిరీక్షణను అనుగ్రహించారు. ఆ యొక్క నిరీక్షణ మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే ఒక గొప్ప లంగరు, మన యొక్క ఆత్మకు లంగరు వలె నుండి మన యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోకుండా ఆపుతా ఉంటుందంట. సో కుటుంబ వ్యవస్థలో వేళ్ళు ఎవరండి? తల్లి, తండ్రి. వాళ్ళు ఏ విధంగా ఉండాలంట? స్థిరంగా ఉండాలంట, లంగరు వేసినట్లుగా ఉండాలంట. వాళ్ళు నిరీక్షణ, గొప్ప నిరీక్షణ కలిగిన వారై ఉండాలంట. దేని బట్టి? వారి యొక్క విశ్వాసమును బట్టి, దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క నిరీక్షణను బట్టి వాళ్ళు స్థిరులై ఉండాలని దేవుని యొక్క లేఖన భాగం తెలియజేస్తా ఉంది. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ యొక్క వేళ్ళు ఏం చేస్తాయంటే నీటిని గ్రహిస్తాయి. మనం నీళ్లు పోస్తాం మొక్కలకి. ఎవరైనా పెంచుతారా మొక్కలు? ఇంట్లో పెంచేవాళ్ళు ఉన్నారా? కరివేపాకు, కొత్తిమీర, గోరింటాకు ఉన్నారా లేదా? నీళ్ళు పోస్తారా మొక్కలకి? మా ఇంట్లో మా మేనల్లుడు ఉన్నాడు, బిగ్ బాస్. ఆడి పేరే బిగ్ బాస్. ఆడి డ్యూటీ ఏంటంటే రోజు స్కూల్ నుంచి రాగానే మోటార్ వేసి నీళ్లు పడతాడు మొక్కలకి. ఎందుకు? వాళ్ళ తాత పెట్టాడు కాబట్టి. మొక్కలు ఎంత ప్రేమో అంటే తాత దగ్గర గుడ్ మార్క్స్ తెచ్చుకోవటానికి. నేను పట్టం నీళ్లు మంచి మార్కులు తెచ్చుకుంటే నా మనోడు మంచిగా చేస్తున్నాడు, పని చేస్తున్నాడు, పాలేరు పని చేస్తున్నాడు అని చెప్పి ఏమేం చేస్తాడని ఆడి తెలివాడిది. సో స్కూల్ నుంచి రాగానే ఏం చేస్తాడు? మోటార్ ఆన్ చేస్తాడు. ఆడికి మోటార్ స్విచ్ ఎక్కడుందో కూడా తెలుసు. కుర్చీ తీసుకొని వెళ్ళి 5 ఏళ్ళు ఆడి కుర్చీ తీసుకొని వచ్చి ఆ మోటార్ స్విచ్ దగ్గర వేసుకొని స్విచ్ ఆన్ చేసి, పైపు చాలా పెద్దదండి. ఎంత పెద్దదంటే మామూలుగా
సాధారణమైన మనుషులు లాగడానికి 2 చేతులు పట్టుకొని లాగాలి. బిగ్ బాస్ మాత్రం ఒక్క చేతితో లాగేస్తాడు, లాక్కొని వెళ్ళిపోతాడు. లాక్కొని వెళ్ళిపోయి అంత బాగా చేస్తాడు. కానీ మనోడు చేసే తప్పు ఏంటంటే ఆకులకు పడతాడు వీళ్ళు. మరేందో మరి ఏంది బిగ్ బాస్, ఏందిరా ఇది, ఎందుకురా ఆకులకు పడుతున్నావు నీళ్లు అని అంటే, ఆకులు మురిగ్గా ఉన్నాయి కదా, ఆ మురికి పోవటానికి నేను ఇలా నీళ్లు పడుతున్నాను అని అంటాడు. నిజమే, అది కూడా నీళ్లు పడితే ఏమైంది, దుమ్మంతా పోయింది, శుభ్రంగా కనపడతాయి. హల్లెలూయా. శుభ్రంగా కనపడటం కోసం అంటే ఇప్పుడు ఆడి తెలివేంది, మొక్కలకి నీళ్లు పట్టడం కాదు, ఆకులు శుభ్రంగా కనపడితే మా తాత శుభ్రంగా ఉన్నాయి అనుకొని నేను నీళ్లు పట్టాను అనుకుంటాడని చెప్పి ఆడి అసలు 5వ తరగతిలో నేను తెలివి. హల్లెలూయా. సో మనం నీళ్లు ఏదైనా మొక్కకు పోసినప్పుడు ఆ వేళ్ళు ఎక్కడైతే ఉంటాయో దాని చుట్టూ పోస్తామండి. ఎందుకంటే మొక్క ఆ యొక్క చెట్టు అంతటిలో నీళ్లను గ్రహించే శక్తి ఆ యొక్క వేర్లకు మాత్రమే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీళ్లే కాదు, మినరల్స్, న్యూట్రియంట్స్, తెలుగులో చెప్పాలా, నేను రాసుకోలేదు నేను తెలుగులో. మినరల్స్, న్యూట్రియంట్స్ అన్ని A to Z ఆ యొక్క చెట్టుకి ఆ యొక్క భూగర్భంలో నుండి ఎటువంటి మినరల్స్, ఎటువంటి న్యూట్రియంట్స్ ఏవైతే అది ఎదగటానికి అవసరమో ప్రతీది గ్రహించగలిగిన శక్తి దేవుడు ఏళ్ళకు ఉంచాడు. హల్లెలూయా. భూలోకంలో కూడా ఏది మంచో ఏది చెడో గ్రహించే శక్తి తల్లిదండ్రులకు మాత్రమే ఉంది. పిల్లలు కూడా దాన్ని, ఎందుకంటే వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, స్కూల్కి వెళ్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏది మంచో ఏది చెడో గ్రహించగలిగే సామర్థ్యము అప్పుడే రాదు, చిన్న వయసులో రాదు. అందుకే బిగ్ బాస్ ఇప్పుడు వేళ్ళకి నీళ్లు పడితే అది లోపలికి వెళ్ళి పీల్చుకునిద్దనే ఆ యొక్క గ్రహింపు వాడికి లేదు. కాబట్టే చిన్నపిల్లవాడు ఏం చేస్తున్నాడు, పై నీళ్లు పడుతున్నాడు. సో తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలంటే పిల్లలకు ఏది మంచో ఏది చెడో గ్రహించి, నానా ఇది మంచి అయితే ఇది మంచి, ఓకే మంచిగా చెయ్యి, చెడైతే ఖండించే లక్షణం ఉండాలి. ఇప్పుడు మన దినాల్లో తల్లిదండ్రులకి అది లేదు. ఎందుకో చెప్పనా, ఏమనుకోవద్దు. పిల్లోడు వచ్చి స్కూల్ నుంచి రాగానే ఫోన్ పట్టుకుంటే ఆ ఫోన్ నుంచి విడదీయలేని బంధం వచ్చేస్తుంది అనమాట. కొడతారు ఎవరైనా పిల్లల్ని ఫోన్ పట్టుకుంటే? మా చర్చిలో ఒక విశ్వాసం ఉందండి, మా ఇంటికి కూడా పరిచయం చేయడానికి వస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఒక కట్టడ పెట్టింది, ఒక కూతురు ఒక కుమారుడు. వాళ్ళు స్కూలు కాలేజ్ నుంచి రాగానే అరగంట వాళ్ళ అబ్బాయి ఫోన్ నొక్కోవాలంట, ఇంకో అరగంట ఆడ కూతురు. సో ఈ విధంగా టైం పెట్టింది. అరే ఆ ఫోన్ పడితే మీ కళ్ళు దెబ్బతింటాయి, మీ ఆరోగ్యం చెడిపోయిద్ది, ఎందుకురా మీకు చదువుకుంటారా, పుస్తకం తీసి చదువుకుంటారా అని చెప్పలేక ఏమేం చేసిందంటే టైం పెట్టింది. మీరు ఎవరైనా టైం పెడతారా? ఆడు ఫోన్ కూడా ఇస్తున్నాడు ఆ ఫీచర్. ఏంటి ఆ ఫీచరు? మీ పిల్లలు వాడే ఫోన్ యొక్క స్క్రీన్ టైం మీరు గమనించండి అని ఇప్పుడున్నది ఆ విధంగా ఇస్తున్నారు. సో తల్లిదండ్రులకు మంచి గ్రహించగలిగే శక్తిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తుందంటారా? మీరు ప్రతి ఆదివారం, మీకు బుధవారం ఉందా? ప్రతి బుధవారం, ప్రతి శనివారం మందిరానికి వచ్చి దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ యొక్క వాక్యాన్ని గ్రహించగలుగుతున్నారు. కాబట్టి భూలోకంలో ఏది మంచో ఏది చెడో అది దేవుడు మీకు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మీరేం చేయాలంటే అది మీ పిల్లలకు తెలియజేయాలి. వీళ్ళకున్న లక్షణం ఏంటి? నీటిని గ్రహించడం. ఆ యొక్క భూగర్భంలో ఉన్న ఆ యొక్క మినరల్స్, న్యూట్రియంట్స్ ఏవి మంచివో ఏవి చెడువో ఆ యొక్క చెడుగా ఉన్న వాటిని విడిచిపెట్టేసి మంచిగా ఉన్న వాటిని గ్రహించడం. ఇవి గ్రహించిన తర్వాత ఏం చేస్తాయి? ఈ వేళ్ళు ఎక్కడికి పంపిస్తాయి? ఎదుగుదల మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఏళ్ళు ఎదుగుతాయా? చెట్టు పైకి ఎదిగింది. హల్లెలూయా. మీ యొక్క పిల్లలు, మీ యొక్క సంతానము దేవునిలో ఎదగాలి అని అంటే దేవుడు మీకు అనుగ్రహించిన ఆ యొక్క మంచి చెడు అనే జ్ఞానము ద్వారా మీ యొక్క పిల్లలను పెంచాలి. అన్న దినాల్లో
చాలా మంది వారి యొక్క పిల్లల్ని దేవుళ్ళు పెంచుతున్నారో పెంచట్లేదో నాకైతే తెలియదండి. మా నాన్నగారు మాత్రం, మా అమ్మగారు మాత్రం మమ్మల్ని ఎంతగానో దేవుళ్ళు పెంచారు. ఒక ఆదివారం చర్చికి రాకపోతే ఇంకంతే, ఆ రోజు కోడి మాంసం వండని, మటన్ వండని ఏమి పెట్టేవాడు కాదు. రాత్రి ప్రార్థన చేసి నువ్వు పశ్చాత్తాపడి ఎప్పుడైతే చర్చికి వచ్చే ఆదివారం నుంచి వస్తావో అప్పుడే అని చెప్పి అప్పుడు దాకా పెట్టేవాడు కాదు. ఒకవేళ మేము కనుక ఒక్కరోజు బైబుల్ చదవకపోయినా ఆ రోజంతా మా అమ్మ నాతో మాట్లాడేది కాదు. ఏంది మా నాన్నగారు ఇంటి నుంచి బయట నుంచి రాగానే పిల్లలకి ఏమైనా తీసుకొస్తూ ఉంటారు తండ్రులు. మా నాన్నగారు ఏం తెచ్చేవాడు కాదు. వచ్చిన వెంటనే ఏమడిగేవాడు తెలుసా? వాడు ఈరోజు బైబుల్ చదివాడా, ఈరోజు ఏమైనా కనీసం నేర్చుకోగలిగాడా అని ఆ దినాల్లో మమ్మల్ని పెంచారు. కాబట్టి ఈ యొక్క యవన కాలంలో మేము ఈ విధంగా వాడబడతా ఉన్నాం. హల్లెలూయా. ఈ విధంగా మేము ఇంత చిన్న వయసులో ఒక మాదిరిగా దేవుని యొక్క సేవలో వాడగలుగుతున్నామంటే మా తల్లిదండ్రులు వాళ్ళు పడిన శ్రమ, వాళ్ళు పడిన కష్టం, వాళ్ళు మమ్మలను పెంచిన విధానము బట్టే మేము ఈ విధంగా రాగలుగుతా ఉన్నాం. ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని అందించగలుగుతా ఉన్నాం. ఈ విధంగా మేము గ్రహించిన దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించగలుగుతా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మూడో లక్షణం కనుక మనం చూసినట్లయితే, ఒక చెట్టు యొక్క మనుగడంతా ఆ యొక్క వేళ్ల మీదే ఆధారపడి ఉంటుంది. చెప్పండి. చెట్టు, ఒక వృక్షం యొక్క మనుగడ మొత్తం ఆ యొక్క వేళ్ల మీదే ఆధారపడి ఉంటుంది. ఏంటో ఈ మనుగడ అంటే? తలగడ. వాట్ ఈస్ దిస్ మనుగడ? నివసించుట, జీవించుట, లైఫ్. మనుగడ అంటే ఆ యొక్క చెట్టు యొక్క ఆయువు. ఇప్పుడు మనుగడ జరగట్లేదంటే ఆ చెట్టు చచ్చిపోయినట్టేగా. ఇప్పుడు ఒక వ్యక్తి మనుగడ ఇంతటితో ఆగిపోయింది, తడముట్టించాడు అని అంటే అంతటితో ఆగిపోయినట్టే. ఇప్పుడు కుటుంబంలో మంచి మనుగడలో చెడ్డ మనుగడ కూడా ఉంది. మంచి మనుగడ జరగాలి అని అంటే కుటుంబ వ్యవస్థ అంతా దేవునికి మహిమకరంగా ముందుకు జరగాలనంటే ఆ యొక్క వేర్లు మంచి వేర్లు అయి ఉండాలి. నేను మొదటగా ఒక వాక్యం చెప్పాను, ఒక మాట చెప్పాను. రోమిలకు రాసిన పత్రికలో మనం చదివాం. ఏంటని? వేరు వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు పరిశుద్ధములే. ఇప్పుడు చెప్పండి, వేరు చెడ్డదైతే కొమ్మలు చెడ్డగే. వేరు మంచిదైతే, వేరు చెడ్డదైతే కొమ్మలు కూడా చెడ్డగే. సో తల్లిదండ్రులు మంచి బాటలో నడవాల. ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నానంటే, దేవుడు ఆదామును అవును సృష్టించాడు, అవునా కదా? దేవుడు ఒక ఆదామును ఇద్దరు అవ్వలను సృష్టించలా. దేవుడు ఒక అవ్వని ఇద్దరు ఆదామును సృష్టించలా. ఒకే అవ్వ, ఒకే ఆదాము. ఇంకా మనం లోతుగా వెళ్ళి కనుక ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడున్న దినాల్లో చాలా ఆదాములకు మద్యము అవ్వగా ఉంటుంది. చాలా అవ్వములకు టీవీ సీరియల్ ఆదాముగా ఉంటుంది. ఉన్నారా లేదా? నాతో ఉంటే చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఎప్పుడు చెప్పట్లా. హల్లెలూయా. ఆదాంకి ఇంట్లో అవ్వము ఓకే, బయట మద్యం అనే అవ్వము తోడవుతుంది. అవ్వలకు ఆదాము ఉన్నారు, సీరియల్ అనే ఇంకో ఆదాము తోడవుతా ఉన్నాడు.
చూడరా సీరియల్స్ ఎవరు? చూడాలి, మంచిది. ఎక్కువ చూడకూడదు, ఏదైనా ఒక 10 నిమిషాలు అంతే. అంతకుమించి ఎక్కువ చూశారనుకోండి ఇంట్లో అన్నం అంతా మడిపోద్ది, కూర అంతా పప్పు అంతా పొంగిపోద్ది. కష్టపడి పాలు ఎంత ఇక్కడ రేటు? లీటర్ 80. ఓహో, నేను అప్పుడు 10th క్లాస్లో ఉన్నప్పుడు రోజు బండి వేసుకొని వెళ్ళి పాలు తెచ్చేవాడిని మా ఇంట్లో. 27 రూపాయలు. ముందున దినాలకి వెళ్తే ఇంకా తక్కువ ఉండిద్దులేండి, 16 రూపాయలు, 12 రూపాయలు, 11 రూపాయలు. ఎన్ని లీటర్లు తెచ్చుకుంటారు మా ఇంట్లో? మేము 3 లీటర్లు తెచ్చుకుంటాం. మాకు 3 కుక్కలు ఉన్నాయి, ఆటికి కూడా పాలు పోయాలి. సో 3 లీటర్లు తెచ్చుకుంటాం. ఇప్పుడు ఈ సీరియల్ రద్దులో పడ్డారనుకోండి, 80 రూపాయలు ఏమవుతాయి? 40 రూపాయలు అవుతాయి. ఎందుకు? సగం పొంగిపోతాయి కాబట్టి. సో దేవుని యొక్క దేవుని యొక్క సంఘంలో ఉన్న కుటుంబాల యొక్క మనుగడ మంచిగా సాగాలి అని అంటే ఒకే అవ్వ ఉండాలి, ఒకే ఆదాయం ఉండాలి. ఇంకా వేరే ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ జీవులు ఏమి రాకూడదు. చాలా మంది ఇప్పుడున్న దినాల్లో భర్తల కన్నా సీరియల్స్ని, చీరలను ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నారు. చీరలు బాగా ప్రేమిస్తూ ఉన్నారు. తగ్గాల అది. చీర కట్టుకోవటానికే, నాకు చీర కొనిపిస్తేనే నేను నీకు వండి పెడతానే భార్యలు కూడా ఉన్న దినాల్లో ఉన్నారంట. మరి నాకేదో తెలియదు, నేను ఎప్పుడు చూడలా. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వాక్యాలు. కావున మీరు ఒక్కడు చదవండి. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై, వినాలందరూ, ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మనము యొక్క 6-7 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఆయన యందు అని ఆరంభమవుతుంది, ఆయన యందు అని క్లోజ్ అవుతుంది. అలాగే చెప్పమంటారా? ఆయన యందు వేరుపారుట. రెండవది ఇంటి వలె కట్టబడుట. మూడవది విశ్వాసమందు స్థిరపరచబడుట. కృతజ్ఞతాస్తుతులు విస్తరించుట. ఆయన యందు నడుచుకొనుట. హల్లెలూయా. ఇక వేరుకి ఇన్ని లక్షణాలు ఉంటాయని మనం నేర్చుకున్నాం. ఇంకొక లక్షణం ఏంటంటే వేరు పారుతుందంట. మనం ఎప్పుడు చూడం భూగర్భంలోనికి వెళ్ళి. కానీ మనం గనక ఒకవేళ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూసినట్లయితే వేరు క్రిందకి ఎదుగుతుంది, కొన్నిసార్లు ప్రక్కకు కూడా పారుతూ ఉంటుంది. మరొక చెట్టు కనుక దగ్గరలో ఉందనుకోండి, ఈ వేరు వెళ్ళి ఆ వేరుతో ముడిపడిపోయి ఆ వృక్షం గ్రహించే న్యూట్రియంట్స్, మినరల్స్, కణాలు అన్నిటినీ ఈ వృక్షము కూడా పంచుకుంటా ఉంటుంది. అర్థమవుతుంది నేను చెప్పేది? వేరు అనేది కిందకి ఎదుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగే క్రమంలో సైడ్కి కూడా వెళ్తూ ఉంటుంది. సైడ్కి వెళ్ళి మరొక వృక్షం యొక్క వేరుని ఇది అంటుకొని రెండు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఎందుకు దీనికి అంత అవసరమైంది? దీని అంతటి ఇది పెరగచ్చు కదా. మరొక వృక్షం, మరొక వేరు దీనికి ఎందుకు అవసరమైంది అని అంటే
సంఘంలో ఉన్న కుటుంబాలు అన్నీ ఒకేలాగా ఉండవని నేను చెప్పాను ముందుగా. కొంతమంది అవసరాల్లో ఉంటారు, కొంతమంది కష్టాల్లో ఉంటారు, కొంతమంది ఇబ్బందుల్లో ఉంటారు. ఇప్పుడున్న దినాల్లో చాలా మందికి ధనం అనేది చాలా అవసరం. ఇప్పుడున్న దినాల్లో చాలా మందికి ఏదో ఒక అవసరం ఉంటానే ఉంటది. సో సంఘము, దేవుని యొక్క మందిరంలో ఉన్న కుటుంబాలు, ఒక కుటుంబాన్ని మరొక కుటుంబము అందరూ సహాయపడుతూ ఉండాలి. హల్లెలూయా. ఉన్నారా సహాయపడే కుటుంబాలు? ఉన్నారా ఇప్పుడున్న దినాల్లో? వాళ్ళు కష్టాలు పడితే ఏముందిలే, ప్రార్థన చేసి మౌనంగా ఉన్నాం అని అనుకుంటూ ఉంటారు. తప్పేం లేదు. మీరు చేయగలిగినది ప్రార్థన అయితే తప్పకుండా చేయండి. ప్రార్థన కన్నా ప్రార్థన చేసే క్రమంలో దేవుడు మీకేమైనా బయలుపరిస్తే మీరు మీ యొక్క దైవ సేవకుని ఇంతకు వచ్చి, అయ్యా వాడి కష్టంలో ఉన్నారని సాక్ష్యం ఇచ్చారు కదా, ఈ విధంగా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నారని తెలియజేశారు కదా, దేవుడికి నేను ప్రార్థన చేశాను, దేవుడు నా యొక్క ప్రార్థన విని నన్ను ఈ యొక్క సహాయాన్ని ఆ యొక్క కుటుంబానికి చేయమన్నాడని చెప్పి దైవ సేవకుల ద్వారా మీరు ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధమైన తోడ్పాటు కనుకుంటే సంఘం, నేను ముందుగా చెప్పాను కదా, మందిరం చాలా చిన్నదండి. మందిరం చిన్నది, సంఘం చాలా పెద్దది. మందిరం చూడటానికి చిన్నగానే ఉంది. మందిరం 4 గోడలు మాత్రమే, కానీ సంఘము ఎంతో గొప్ప సంఘముగా దేవుడు తీర్చిదిద్దుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన యందు వేరు పారాలి. తరువాత ఇంటి వలె కట్టబడాలి, విశ్వాసమందు స్థిరపరచబడాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన యందు నడవాలి. సో వేరు ఇన్ని లక్షణాలు కలిగి చివరికి దాని యొక్క గమ్యం ఏంటంటే అది దేవుని పోలి నడుచుకోవాలి. సో కుటుంబంలో ఉన్న తల్లి తండ్రి ఏ విధంగా ఉండాలంటే దేవుని యందు నడవాలి, వేరు పారాల దేవుని యొక్క సన్నిధిలో, మరి ముఖ్యంగా స్థిరపరచబడాలి, దేవునిలో ఎదగాలని దేవుడి యొక్క రాత్రికాల సమయంలో నాకు మనందరికీ తెలియజేస్తా ఉన్నాడు. అయితే ఓకే, వేరు అయిపోయింది. మరి వేరు పరిశుద్ధమైతే హల్లెలూయా. వేరు పరిశుద్ధమైతే, కొమ్మలు పరిశుద్ధమైతే, టైం ఎంత అవుతుంది? 10 అవుతుంది. చాలా మంది ఇది స్లీపింగ్ టైం అనుకుంటా కాదా? నాకేంది ఇది ఆల్ నైట్ ప్రేయర్ లా ఉంది. ఆల్ నైట్ ప్రేయర్ 9:30కి ఇచ్చారు మీ పాస్టర్ గారు. నేను ఒక 2 గంటలు, తర్వాత ఒక అరగంట మరొక ఆరాధన, తర్వాత నిస్సి గారు డాక్టర్ గారు మరి ఇంకో 3 గంటలు. రేపు పొద్దున్నాక ఇంకా రేపు మీకు ఆదివారం ప్రార్థన ఎందుకు? త్వరగానే ముగిస్తానికి ప్రయత్నం చేస్తాను. వేరు గురించి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాము. ఇప్పుడు కొమ్మల గురించి మనం నేర్చుకున్నాం. కొమ్మలు ఒక వృక్షంలో ఏం చేస్తాయి అంటే ఆ యొక్క వృక్ష నిర్మాణానికి సహాయపడుతుంది. ఏంటి ఏ నిర్మాణం? ఇప్పుడు మనం ఈ మందిరాన్ని 18 ఏళ్ల క్రితం దైవ సేవకులు నిర్మించారు. పునాది వేసి కొన్ని సంవత్సరాలు పట్టుండొచ్చు. బయటికి మనకింతే కనపడుతుంది, కానీ కింద ఏముంటుందండి? పునాది. హల్లెలూయా, పునాది. మా 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 కొన్నూరులో కనుక మేము చూసినట్లయితే కొన్ని అడుగులు బోర్ తీసి అందులో ఐరన్ అదేసి తర్వాత సిమెంట్ పోసి పైకి లేపి ప్రతి పిల్లర్కి కింద బెల్ట్ కట్టి, మీరు కూడా వేస్తారా బోర్డు లేదా ఫ్లాట్ కడతారా? సరే, ఏదైనా పునాది ఖచ్చితంగా ఉంటుంది. మనకు కనపడేది ఆ గోడ, ఆ సీలింగ్ ఇంతవరకే, కానీ కింద మాత్రం ఎంత ఉంది? చాలా పునాది మనం చూస్తూ ఉన్నాం. సో ఈ యొక్క నిర్మాణం అంతా ఈ విధంగా కనపడాలి అని అంటే కింద నుండి బలము అనేది పైకి రావాలి. సో ఈ యొక్క బ్రాంచెస్, ఈ యొక్క కొమ్మలు అనేవి ఒక వృక్షం యొక్క నిర్మాణానికి అంతగానో అవసరపడుతూ ఉంటాయి. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ యొక్క కొమ్మలు భూమిలో ఉన్న వేర్లు ఏవో గ్రహిస్తున్నాయి. అంటే ఏం గ్రహిస్తున్నాయి? నీళ్లు, మినరల్స్, న్యూట్రియంట్స్, ఇవన్నిటినీ పైకి తీసుకువచ్చి ప్రతి ఆకుకు వాటిని అందించే కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాయి.
మూడవదిగా మనం చూసినట్లయితే ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ. ఆకాశంలో ఆ యొక్క సూర్యుని యొక్క వెలుతురునంతా ఇవి పీల్చుకొని వృక్షానికి అవసరమైన ఆ యొక్క బలాన్ని తెస్తూ ఉంటాయి. మొదటి యోహాను 1వ అధ్యాయము 5వ వచనం. మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. అందరూ నాతో చెప్పండి, దేవుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు, దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క దేవుని నుండి వచ్చే వెలుగును ఈ యొక్క వృక్షం యొక్క కొమ్మలు గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లలు మీరేం చేయాలి? వెలుగును గ్రహించాలి. అందుకే పిల్లలకి చాలా కష్టమైంది ఇచ్చాడు అనమాట దేవుడు. ఏంటి? ఫోటోసింథసిస్. ఈ కొమ్మలు ఏం చేయాలి? వెలుగును గ్రహించాలి. ఏంటి ఆ వెలుగు? ఈ యొక్క భూమంతా చీకటితో నిండిపోయి ఉంది. ఈ యొక్క భూమంతా చాలా నానా విధములైన చీకటి సంబంధులైన వారితో నడిపించబడుతూ ఉంది. కానీ మీరేం చూడాలంటే వెలుగు వైపే చూడాలా. వెలుగుని మీరు వెతకాలి, దేవుని మీరు వెతకాలి. దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి దేవుని మీరు వెతికినట్లయితే మీ యొక్క జీవితం అనేది ఎంతో అభివృద్ధి చెందుతుందని మనం ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనం తెలియజేయబడుతూ ఉన్నాం. ఈ యొక్క 4వ లక్షణము, ఈ యొక్క కొమ్మలకున్న 4వ లక్షణం అనేది ఈ యొక్క చెట్టు ఈ యొక్క వృక్ష క్రమంలో ఎంతో గొప్పదైంది. ఏంటో చెప్పనా? పునరుత్పత్తి. ఇంగ్లీష్లో ఏమంటారంటే రీప్రొడక్షన్ అంటారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. హల్లెలూయా. బిగ్గరగా చదువు. హల్లెలూయా. మళ్ళీ చదువమ్మా. ఈసారి నేను చెప్పను, మీరే చదవాలా. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. నేను అందరినీ చదవమనలేదే, అందరి గురించి చదివారు. మీకున్న ఆసక్తిని బట్టి నేను ఎంతగా స్తుతిస్తున్నాను. హల్లెలూయా. నేను చదివిన యొక్క తల్లిగారిని ఒక్కడనే చదవమన్నారు, కానీ మీరందరూ కూడా కలిసి చదివారంటే బాగా అందరికి తెలిసిన వాక్యమే. ఏంటివి? ఆత్మ ఫలములు. సో మనం యొక్క కొమ్మలు కనుక మనం చూసినట్లయితే కొమ్మలకు ఆకులే కాకుండా మంచిగా కొన్ని కనపడతా ఉంటాయి మనకి. ఏంటవి? ఫలాలు. మా చర్చిలో ఒక జామ మొక్క ఉందండి. మా చర్చి కాంపౌండ్ ఉంటుంది. పాస్టర్ గారు కూడా వచ్చారు. చర్చికి ఎదురుగా ఒక జామ మొక్క ఉంటుంది. చెప్పకూడదు కానీ చదువుతున్నా. మా చర్చిలో కొంతమంది ఉంటారు, ఆరాధన అప్పుడు కళ్ళు మూసుకొని ఉంటారు అందరూ. ఈ టైంలో బయటికి వెళ్ళి ఒక జాకే పోసుకొని వస్తారు. ఎంత భక్తో కదా. సరే, అది అయిపోయింది. సరే, ఓకే, కొద్దిగా ఆకలైందేమో ఆరాధన మధ్యలో పోసుకొని తింటున్నారేమో అని అనుకోవచ్చు. వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్కయి పోసుకొని వెళ్తారు. మా పట్టింపు ఏంది? దేవుని యొక్క మందిరంలో పెరిగింది కాబట్టి దేవునికి మా అర్పించాలి అని కొన్నిసార్లు నేను
మా అమ్మగారు మా నాన్నగారు చర్చిలో చెప్తా ఉంటాం. కానీ విశ్వాసులు ఏం చేస్తూ ఉంటారు, ఇది దేవుని మందిరంలో పెరిగిన మొక్క కాబట్టి ఇది తీసుకెళ్ళి తింటే దేవుని యొక్క దీవెనలు వస్తాయి అని చెప్పి, ఆ చెట్టు చాలా చిన్నది, ఎంతో ఎత్తు కూడా ఉండదు, కానీ దానికి ఎన్ని అయితే ఆకులు ఉన్నాయో అన్ని ఫలాలు ఇస్తున్నాయి. మరి మేము 3 మొక్కలు నాటాం, 3 మొక్కల్లో 2 మొక్కలు చచ్చిపోయినాయి, ఒక్క మొక్కే మిగిలింది. ఆ ఒక్క మొక్క 3 మొక్కల కాయలు ఎత్తున్నాయండి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఉండే ఆశీర్వాదం. ఇంకేం మొక్కలు బ్రతకవు, అది ఒకే మొక్క ఉంటుంది. మేము ఎన్ని పెట్టినా కానీ అన్ని చనిపోతా ఉన్నాయి. మరి అది ఇప్పుడు పెట్టింది కాదు, ఎప్పుడో 10-15 ఏళ్ల క్రితం ఆ యొక్క మొక్కను పెట్టాం. చాలా చిన్న మొక్క, ఇంకా అది ఎదగదంట, మరి దాని తత్వమే అంత. సో ఆ యొక్క మొక్కకి మంచి ఫలాలు, కొరికితే పసిదారు తిన్నట్టు ఉంటుంది అనమాట. నేను కూడా చాలాసార్లు తిన్నా, ప్రార్థన టైంలో కాదు, మామూలు విడిగా ఉన్నప్పుడు. సో ఆ యొక్క ఫలము చాలా ఎర్రగా ఉంటుంది కొరికితే లోపల. సో ఈ యొక్క వృక్షానికి ఆకులతో పాటు ఫలాలు కూడా, కొమ్మలకి ఏమున్నాయి ఫలాలు, ఫలాలతో పాటు ఏమున్నాయి ఆకులతో పాటు ఏమున్నాయి పువ్వులు ఉండవా? ఇప్పుడు ఒక పండు రావాలంటే పువ్వు ఖచ్చితంగా పూయాల్సిందే, బేసిక్ థింగ్ అనేది. ఫస్ట్ పూలు పూస్తేనే ఫలాలు అనేవి వస్తాయి. సో దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క మందిరంలో ఉన్న సంఘములో ఉన్న కుటుంబాల యొక్క బిడ్డలు ఫలాలు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీ యొక్క బిడ్డలు ఫలాల్ని కలిగి ఉండాలంటే మీరు దేవునిలో నాటబడాలి, మీరు వేరు పారిన వారై ఉండాలి, మీరు దేవునిలో స్థిరపరచబడిన వారైనట్లయితే దేవుడు మీ యొక్క పిల్లలందరికీ ఆయన యొక్క ఫలాలను అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఏంటి ఆ ఫలాలు? ఏంటి ఆ ఫలాలు అని కనుక మనం చూసినట్టయితే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ ఫలాలన్నీ కనుక ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు వారి యొక్క జీవితంలో ఉన్నతమైన స్థానాలకు వెళ్తారు. హల్లెలూయా. ఉన్నతమైన స్థానాలకు దేవుడు తీసుకువెళ్తాడు. హల్లెలూయా. మీ యొక్క పిల్లలు ఉన్నతమైన స్థానాల్లో ఉండాలంటే, మీ యొక్క పిల్లలు వారి యొక్క చదువుల్లో ఉన్నతంగా ఉండాలంటే, మీ యొక్క పిల్లలు వారి యొక్క ఉద్యోగంలో ఉన్నతంగా ఉండాలి అని అంటే మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ముందుగా నాటబడాలి. నాటబడి మీ యొక్క పిల్లలకి యొక్క ఫలాలను అందించే వేళ్లుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా దేవుడు ఈ యొక్క భూలోకంలో ఈ యొక్క వృక్ష సంపదను అనుగ్రహించాడు. ఆ విధంగా కుటుంబ వ్యవస్థను కూడా దేవుడు నియమించి ఉన్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17 నుండి 20 వాక్యాలు. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును. పనికి మాలిన చెట్టు ఏ ఫలం అండి? కాని ఫలమును ఫలించును. మంచి చెట్టు కాని ఫలమును ఫలింపనేరదు. పనికి మాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. ఏంటి ఇక్కడ ఇన్ని వాక్యాలు చదివించారు? ఏంటి దీనికి అర్థమేంటి అని కనుక మీరు నన్ను అడిగినట్లయితే నేను చెప్పేది ఏంటో చెప్పనా? మీరు మంచి ఫలాలను కలిగి ఉండండి. మంచి చెట్టు ఏం చేసిద్దండి? పనికి మాలిన చెట్టు పనికిరాని ఫలాలను ఇచ్చిద్ది. ఇప్పుడు భూలోకంలో మనం చూస్తే మంచి చెట్లు ఉన్నాయి, మంచి ఫలాలు ఉన్నాయి. ఏంటా మంచి ఫలాలు? అరటికాయ, యాపిల్, సీతాఫలం అంట, ఎవరికి ఇష్టం అనుకుంటే సీతాఫలం,
ఇంకా చెప్పాలి. జామకాయ, దానిమ్మకాయ, బొప్పాయి, సపోటా. చెప్పండి. నేను ఎప్పుడు వెళ్ళకపోను ఫ్రూట్స్ మార్కెట్కి. యాపిల్, పైనాపిల్. నాకు ఇష్టమైన ఫ్రూట్ ఏదో చెప్పనా? డ్రాగన్ ఫ్రూట్. గత మాసంలో నేను మా నాన్నగారు ఒక మందిరాన్ని ప్రతిష్ఠించడానికి వెళ్ళాం. నాన్నగారితో పాటు నేను కూడా వెళ్ళాను. ఇంత దీంట్లో సగం ఉంటుంది మందిరం, చాలా చిన్నది, ఇంటి పైన ఉంది. సేవకులోకి 20 మంది వచ్చారు. నాకేం లోపలికి వెళ్తానికి ఖాళీ లేదు. సరే లోపల ఉంటే ఏంది, బయట ఉంటే ఏంది, ఎక్కడున్న దేవుని సన్నిధే కదా అని చెప్పి బయట నుంచి చూస్తా ఉన్న పరిసరాలు పరిశీలిస్తూ ఉన్నా. పరిశీలించే క్రమంలో ఒక ఇల్లు, రేకుల చెట్టు. మరి ఆ ఇంట్లో పరిస్థితులు ఏమవుతుందో నాకైతే తెలియదు. ఇంటి బయట ఒక తొట్టి కట్టారు. తొట్టిలో ఏం వేశారంటే బంకమట్టి వేశారు, నల్లమట్టి వేసి చుట్టూ కర్రలు కట్టారు. కర్రలు కట్టి పైన మళ్ళీ కర్రలు వేశారు. ఆ యొక్క మట్టిలో నుండి ఒకే ఒక కొమ్మ వచ్చింది. ఆ యొక్క కొమ్మ మొత్తం పాకిపోయింది. పైన తయారు చేసిన యొక్క కర్రలతో చేసిన అడితంతా. ఏంటి ఇది, ఏం చెట్టు అని నేను ఎంతో ఆతృతగా పక్కన ఉన్నవాడిని అడిగాను. చెట్టు మొక్క ఏది బ్రదర్ ఇది, ఇప్పుడు చూడలేదు నేను, ఎడారిలో పెరిగే మొక్కలా ఉంది అని చెప్పి తీరా చూస్తే డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అంట. నాకు అప్పుడు దాకా తెలీదు మా ప్రాంతంలో డ్రాగన్ ఫ్రూట్ మోసిద్దని. పువ్వొచ్చి ఉంది, పుష్పించి ఉంది, ఇంక కొన్ని నెలల్లో దానికి కాయలు కాస్తూ ఉంటాయి. సో నాకు ఇష్టమైన ఫ్రూట్ ఏదంటే డ్రాగన్ ఫ్రూట్. మీకు కూడా ఇష్టమైన ఫ్రూట్స్ అయ్యో ఉండుంటాయి. ఎప్పుడు బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకొని మంచిగా ఇంటికి తెచ్చుకొని తినాలి అని. ఎవరైనా గన్నేరు కాయ తింటారా? నేను ఇట్లా అడుగుతున్నానని ఏమనుకోవద్దులేండి, అది కూడా ఫ్రూటేగా. మరి తెచ్చుకొని మంచిగా షాప్కి వెళ్ళి నమ్మర్లే, ఏదైనా చెట్టుకి కాస్తే తెచ్చుకొని నీట్గా. ఎందుకు మనం దాన్ని ఇష్టపడము? అది పనికిమాలిన ఫలం. ఇప్పుడు పనికిమాలిన చెట్టుకి ఏమొచ్చింది? కాని ఫలం వచ్చింది. మంచి చెట్టుకి ఇప్పుడు మీరు చెప్పినవన్నీ మంచి ఫలాలు. మరి గన్నేరుకాయ ఎందుకు తినకూడదు? ఇప్పుడు మీరు షాప్కి వెళ్ళి ఏ విధంగా ఒక పండుని ఎంచుకుంటారో యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా అదే విధంగా నీ యొక్క కుటుంబంలో కాసిన ఫలాన్ని ఎంచుకుంటాడు. హల్లెలూయా. చూస్తూ ఉంటాడు, ఏంటి ఈ యొక్క కుటుంబం ఏ విధంగా ఉంది, ఎటువంటి ఫలాల్ని ఫలిస్తూ ఉంది, ఈ యొక్క కుటుంబంలో మంచి ఫలాలు వస్తాయా లేదా ఈ యొక్క కుటుంబంలో కాని ఫలాలు ఏమైనా వస్తాయా అని పరిశీలిస్తూ ఉంటాడు. మీరు కూడా ఏం చేయాలంటే పరిశీలించుకుంటూ ఉండాలి. అయ్యా నా యొక్క కుటుంబంలో ఎటువంటి ఫలం వస్తుంది, ఎటువంటి ఫలాలు నేను కలిగి ఉన్నాను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉండి ఏ ఫలాలు కలిగి ఉండాలంట? మంచి ఫలాలను మనము కలిగి ఉండులాగున దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ఆదాము అవ్వ గురించి నేను ఇందాక మీకు చెప్పాను. ఆదాము అవ్వ తిన్న ఫలం ఏం ఫలం? అదే మరి 2 ఉన్నాయి కదా. ఇప్పుడు మంచి ఫలాల గురించి అడిగాను, కాని ఫలం గురించి కూడా చెప్పాను. వాళ్ళు ఇంకో ఫలం ఏదో తిన్నారంట, కాయ. మనం మామూలుగా ఏమైనా సినిమాలు కానీ ఏమైనా చూస్తే యాపిల్ కాయ చూపిస్తారు. మరి వాళ్ళు ఏ ఫలం తిన్నారో నాకైతే తెలియదు. అక్కడ రాయబడిన ఫలం పేరేంటి? 2 ఉన్నాయి అందులో. అంటే నువ్వు మంచిగా ఇల్లు కోసుకుంటుంటే మంచిగా ఉంటుంది, చెడుగా ఇల్లు కోసుకొని తింటే దాని అర్థం అదే కదా. ఇక్కడ మంచి ఫలాలను ఉంది, కాని ఫలాలను ఉంది. కానీ ఆ పండు ఏ ఫలం? మంచి చెడులను తెలియజేసే ఫలం. ఆ ఫలం తినటం అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. ఫలాలను కలిగి ఉండటం అనేది ప్రతి ఒక్క కుటుంబం మీద ఆధారపడి ఉంటుంది. ఏ ఫలము కలిగి ఉండాలి అనేది కూడా మీ యొక్క కుటుంబం మీద ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి దేవుడు మన యొక్క జీవితంలో, మరి ముఖ్యంగా దేవుడు అనుగ్రహించిన యొక్క సంఘంలో ఉన్న కుటుంబాలకు మంచి ఫలములను అనుగ్రహించును గాక. ఆ ఫలముల ద్వారా కుటుంబాలు ముందున్న దినాల్లో మరింత అభివృద్ధి చెందుదురు గాక.
దేవునికి మరింత దగ్గర అవుదురు గాక. ఆయన యొక్క రాకడలో ఆయనతో పాటు ఆ యొక్క రాజ్యంలోనికి ఎత్తబడుదురు గాక. ఆఖరి ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేసి అందులో ఉన్న కొన్ని విషయాలు మీకు తెలియజేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. ఇక్కడ కూడా మనం ఒక వృక్షాన్ని చూస్తామండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము మొదటి 5 వాక్యములు. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను ఏముందండి? ఆ నది ఇటువైపు అటువైపు ఉన్నాయంట. 2 వృక్షములను మనం ఆయన యొక్క రాజ్యంలో చూస్తూ ఉంటాం. పాస్టర్ గారు ఫ్లెక్సీ బ్యానర్ వేసినప్పుడు ఒక అంశం రాశారు. ఏంటి ఆ అంశం చెప్తారా? చదివారా బ్యానర్? చదివినోడు చెప్పాలి. వాట్సాప్ లో రాలేదు ఎవరికి? బ్యానర్ లో వచ్చేది ఎవరు చూడలేదా? ఒక్కరు చెప్పండి సరిగ్గా. అది ఏంటి? చివరి గడియ కోసం బలమైన కుటుంబాలు. అంశం నేను చూసినప్పుడు ఎంతగానో సంతోషించారు. చాలా మంది దేవుని యొక్క దీవెనల కొరకు, కుటుంబాలు బాగుండటం కొరకు, కుటుంబాలు ఆశీర్వదించడం కోసమో, లేదా కుటుంబాలు అభివృద్ధి చెందడం కోసమో, లేదా కుటుంబానికి మంచి డబ్బులు వచ్చి పట్టడం కోసం చాలా మంది కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలు పెడతారు. కానీ దేవుడు మీకు అనుగ్రహించిన మీ యొక్క సేవకుడు ఏమి ఉద్దేశించి యొక్క ప్రార్థన పెట్టాడంటే, రాకడలో ఆయన యొక్క రాజ్యములకు యొక్క మందిరంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబము ఆయనతో పాటు ఎత్తబడాలని ఈ యొక్క ప్రార్థనలు పెట్టాడు. హల్లెలూయా. ఈ యొక్క ప్రార్థనల యొక్క ముఖ్యాంశం ఏంటంటే, ఆయన యొక్క రాజ్యములో మీరందరూ ఈ విధముగా ఏ విధంగా యొక్క మందిరంలో ఆయన ఆరాధిస్తున్నారో, ఏ విధంగా ఆయన యొక్క మందిరంలో మీరు వాక్యాన్ని వింటున్నారో, ఏ విధంగా ఆయన ఆరాధిస్తున్నారో, ఇదే విధముగా ఈ యొక్క కుటుంబాలన్నీ ఆయన యొక్క రాజ్యానికి ఎత్తబడాలని ఎంతో ప్రయాసతో యొక్క ప్రార్థనలు పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ సేవకుల యొక్క ప్రయాసను మీరు గుర్తిస్తున్నారు లేదా కానీ నేనైతే నవ్వుతున్నాను. పరలోకంలో ఉన్న దేవుడు ఖచ్చితంగా గుర్తిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. దేవుడు మీ యొక్క మందిరాన్ని దీవించబోతున్నాడు. దేవుడు మీ యొక్క మందిరాన్ని అభివృద్ధి చేయబోతున్నాడు. దేవుడు మీ యొక్క మందిరంలో అనేకమైన కార్యములు ముందుగా చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే 2 జీవ వృక్షములు ఒక నదికి ఆవలన ఈ వలన ఉన్నాయంట. చదవండమ్మా. అది నెలకు ఫలించుచు. ఇదైతే ఏం చేస్తుందంట? నెల ఫలిస్తా ఉందంట. 12 కాపులు ప్రతి నెల వృక్షాలు ఇచ్చే మొక్కలు చెట్లు ఏమన్నా మనకి ప్రతి మాసం, అంటే ప్రతి మాసం కాదు, ప్రతి నెల పండ్లు ఫలించే వృక్షాలు ఏమైనా ఉన్నాయా మనకి భూలోకంలో? లేవు. కానీ దేవుడు మనకు ఆయన యొక్క రాజ్యంలో అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై, ఆ యొక్క వృక్షం యొక్క ఆకులు ఏం చేస్తున్నారంట? స్వస్థపరచుటకై వినియోగిస్తున్నారంట. ఈ యొక్క భూమి మీద ప్రతి వృక్షము అంటే ప్రతి కుటుంబము, ఆ యొక్క కుటుంబం ద్వారా వచ్చిన ప్రతి ఒక్క ఆకు ద్వారా, ప్రతి ఒక్క ఫలము ద్వారా, ప్రతి ఒక్క పువ్వు ద్వారా అనేకమైన కుటుంబాలను స్వస్థపరచును గాక.
ప్రతి ఒక్క మీరు ఏ కుటుంబాన్ని అయితే దర్శిస్తారో, మీరు ఏ కుటుంబం దగ్గరికి అయితే వెళ్తారో, అది అన్యుల కుటుంబం కావచ్చు, అది ఎంతో ఇబ్బందుల్లో ఉన్న కష్టాల్లో ఉన్న కుటుంబం కావచ్చు, దేవుని యొక్క మందిలో ఉన్న ఈ యొక్క కుటుంబాలన్నీ ఏ కుటుంబాన్ని అయితే పైకి తీసుకురావాలి, ఏ కుటుంబాన్ని అయితే మంచి స్థాయికి తీసుకురావాలని ఆశపడతారో ఆ యొక్క కుటుంబాన్ని దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మందిరంలో మనందరం ఉన్నాం. మనందరము ఒక పెద్ద దేవుని మందిరం, ఒక పెద్ద కుటుంబం. అంతేనా? మర్చిపోయారా? సంఘము పెద్ద కుటుంబం, కుటుంబం చిన్న సంఘము. ఎందుకు ఈ మాట నేను ముందుగా చెప్పానంటే, సంఘానికి ఒక పెద్ద కుటుంబంగా వచ్చి మనం ఆరాధిస్తాం, ఒక పెద్ద కుటుంబంగా వచ్చి ఆయనను సేవిస్తాం, ఒక పెద్ద కుటుంబంగా వచ్చి ఆయనను ఆరాధించి ఆయన యొక్క వాక్య ధ్యానం చేస్తాం. అదే విధముగా చిన్న కుటుంబమైన, చిన్న సంఘమైన నీకు కుటుంబంలో కూడా నీవు ప్రతి దినము ప్రార్థన చేయాలి, నీవు ప్రతి దినము వాక్య ధ్యానం చేయాలి, నీవు ప్రతి దినము ఆయనను సన్నుతించినట్లయితే ఉన్నతమైన స్థానాల్లో దేవుడు ఉంచే విధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మానవ జీవితంలో కుటుంబము అనేది ఎంతగానో దేవుని చేత ఏర్పరచబడినది. దేవుడు కుటుంబ వ్యవస్థను ఈ విధంగా నెరవేర్చినాడు. సో ఆ విధంగా ఈ యొక్క కుటుంబాలన్నీ, మరి ముఖ్యంగా ఈ యొక్క మందిలో ఉన్న కుటుంబాలన్నీ దేవుని యొక్క వాక్కు చొప్పున, దేవుని యొక్క మాట చొప్పున, దేవుని యొక్క ధర్మశాస్త్రము చొప్పున ముందున దినాల్లో నడిపించబడును గాక. ఆమేన్. దేవుడి యొక్క చిన్న వాక్యమును దీవించును గాక. ఆమేన్. మీరు సంతోషంగా ఉన్నారా? అలసిపోయారా? గంట కూడా చెప్పలేదు అనుకుంటున్నాను. ఇంకొంచెం సేపు తర్వాత వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కాబట్టి ఒక కీర్తన పాడతాను. నేను ఏ విధంగా పాడతానో మీ పాస్టర్ గారికి తెలుసు. దైవ సేవకులకి ఒక కీర్తన పాడి నా తర్వాత ఉన్న దైవ సేవకులు నా యొక్క సమయాన్ని ఇస్తాను. అందరికి తెలిసిన కీర్తన. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానం. అందరూ నేను పాడుతున్నప్పుడు నాతో పాటు కలిసి పాడి దేవుని యొక్క నామాన్ని స్తుతించాలని తెలియజేస్తున్నాను. కాలేదు బ్రదరు. సి మైనర్. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడేను. నే అలయక నడిపించెను. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన. నా స్నేహమా, సంక్షేమమా, నీవే ఆరాధుడా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. త్రికారుణ దేవుని శరణమైన అభివృద్ధి నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రి
ఒక్కొక్కరుగా మాట్లాడి అనాలని బట్టి
స్తోత్రాలయ్యా. ఘనమైన దేవా మీకే స్తోత్రాలయ్యా. కృప కలిగిన దేవా మీకే స్తోత్రాలయ్యా. స్తుతికి పాత్రుడమైన మా దేవా మీకే స్తోత్రాలయ్యా. స్తోత్రార్హుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామములకు స్తోత్రములయ్యా. ఈ యొక్క ఆరాధనలో ఈ యొక్క ప్రార్థన కూడికలో ఇంతవరకు మమ్మల్ని తోడుగా ఉండి నడిపించిన విధానం కూడా మీకు స్తోత్రములయ్యా. మీరు మాతో మాట్లాడిన విధానం కూడా మీకు స్తోత్రములు తండ్రి. మాతో మాట్లాడిన మీ యొక్క వాక్కును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీకే స్తోత్రాలయ్యా, మీకే స్తుతులయ్యా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడే విధానం కూడా మీకే స్తోత్రాలు. మిగిలిన సమయంలో మీ యొక్క దాసులు